కొద్దిగా టెక్నికల్ సతీష్ కమల్ గారు ఈ షోను లైవ్లో చూస్తున్నటువంటి ఒక వీక్షకుడు కామెంట్ పెట్టారు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము ఈ లిక్కర్ స్కామ్ను ప్రోపగేట్ చేసుకొని 10% ఓట్ బ్యాంకును బీఆర్ఎస్ ఓట్ బ్యాంకును కొల్లగొట్టి అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు దాన్ని ఎవరు కంపన్సేట్ చేస్తారంటని చెప్పి లైవ్లో అడిగారు. ఎట్లా స్పందిస్తారు దాన్ని? నేనేమంటానంటే తెలంగాణ ప్రజలు ఇచ్చిన తీర్పుకు ఈ లిక్కర్ స్కామ్కు అంటే ఆయన క్వశ్చన్ ప్రకారంగా మా బీఆర్ఎస్ ఓటు బ్యాంకు 10% మాకు డ్యామేజ్ అయ్యింది. ఆ 10%లోనే రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు ఆ లాస్ని ఎవరు భర్తీ చేస్తారని అడుగుతున్నారు. అదే చెప్తున్నాను నేను. ఏంటంటే ఇప్పుడు కేసీఆర్కు సంబంధించి చేసిన పొరపాట్ల విషయం లోపల ఈ 10% తేడాతోనే ఓడిపోయింది అని చెప్పేసి అని వీళ్ళు అనుకుంటున్నది అనేది భ్రమ. అసలు వాస్తవం చెప్పాలంటే, ఎందుకంటే కవిత అరెస్టు సందర్భం లోపల చూసుకుంటే తెలంగాణలో ఏ ఒక్క ఈవెన్ బీఆర్ఎస్ కార్యకర్త కూడా డిస్టర్బ్ అయిన పరిస్థితి లేదు. ఎందుకంటే ఆ కేసు గురించి అంత సీరియస్గా తీసుకున్న దాఖలాలు లేవు. ఈవెన్ అంటే కేసీఆర్ వాళ్ళు కూడా దీని పెద్ద కుట్రలో భాగంగా జరిగింది లేదు, ప్రజల దగ్గరికి వెళ్ళాలి, దీంతో మనకు డ్యామేజ్ అవుతుంది అనేది లేనే లేదు. వాళ్ళకి సంబంధించి వాళ్ళు ఈ కేసుకు సంబంధించి వాళ్ళకు ఒక పూర్తి అవగాహనతో ముందుకెళ్ళినట్టుగా కనబడుతుంది. ఎందుకంటే మీరు గమనించి చూస్తే కవిత అరెస్టు జరిగినప్పుడు ఏ ఒక్కరూ ఒక చిన్న ప్రొటెస్ట్ చేయలేదు. కవిత అది వాళ్ళ ఫ్యాన్స్ తీసిన వీడియోలు వాళ్ళలో చూస్తే అటు కేటీఆర్ హరీష్ రావు దగ్గరుండి మరీ సాగనంపారు. ఆమెను ఇక్కడ ఎయిర్పోర్ట్కు తీసుకెళ్తున్న సందర్భం లోపల కూడా కనీస ప్రొటెస్ట్ అనేది ఎక్కడ జరిగిన దాఖలాలు లేవు. ఇక్కడ మనకు దాన్ని బట్టి చూసినట్టయితే ఏంది, కేసీఆర్ నుంచి క్లియర్ కట్ సిగ్నల్స్ ఉన్నాయి. కేసీఆర్ ఫ్యామిలీలో ఒక క్లారిటీ ఉంది. కవితను ఎందుకు పంపిస్తున్నాము, ఎందుకు చేస్తున్నారు అనే విషయం లోపల ఒక క్లారిటీ ఉంది. కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్ క్యాడర్ ఊరికే అంటే అది తెలంగాణ ప్రజల తీర్పును ఇంకోవైపు డిస్ట్రాక్ట్ చేయడానికి తప్ప ఈరోజు తెలంగాణ ప్రజలు ఇచ్చిన తీర్పును కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ వీళ్ళెవ్వరు కూడా ఈ అహంకారపు దొరలు కనీసం ప్రజలు ఇచ్చిన తీర్పుని యాక్సెప్ట్ చేసిన దాఖలాలు లేవు. ఎంతసేపు కూడా చూసినట్లయితే అది కాంగ్రెస్ ఇచ్చిన హామీల్ని నమ్మి మోసపోయారని అంటున్నారు, లేదంటే కవిత అరెస్టుకు సంబంధించి మాది తప్పుదోవ బట్టి ఇలా రకంగా చేశారు. కవిత అరెస్టుకు సంబంధించింది ఇప్పుడు మీ తెలంగాణ భవన్ అనేది అక్రమాలకు అది దొంగ డబ్బును అది మార్పిడి చేసుకోవడానికి కేంద్రంగా మార్చినప్పుడు లేని బాధ ఈరోజు 10% ఓట్లు తేడా అయిపోయి అధికారం పోయిందంటే మీరు 1,00,000 కోట్ల వరకు దోచుకున్న దోపిడి సొమ్ముల గురించి కాదు కదా మీకు అధికారం ఇచ్చింది. మీరు అధికారంలో కొనసాగడానికి 10% ఓట్లతోని మళ్ళీ ఇంకో 5 ఏళ్ల పాటు దోచుకోవడానికి కాదు కదా. ఈ విషయాల గురించి ఎందుకు మాట్లాడారు? తెలంగాణ భవన్ లోపల ఈ లిక్కర్ సొమ్ముకు సంబంధించి చేతులు మారినాయి అనేది క్లియర్ కట్గా అప్పట్లో క్లియర్గా చర్చ జరిగింది. అందులో అప్రూవల్గా మారిన వారు కూడా చెప్పడం జరిగింది. అక్కడ ₹1 కోటి దాని గురించి 1000 డబ్బాలు అని చెప్పేసి కోడ్ వర్డ్స్తోని డబ్బులు ఎక్స్చేంజ్ చేసుకోవడం అనే దాని గురించి ఇవన్నీ ఏ రకంగా జరిగినాయి. బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి చార్టర్డ్ ఫ్లైట్స్ ఎటువంటి సెక్యూరిటీ అది చెక్లు లేకుండా తీసుకొని వెళ్ళడానికి గురించి వీటన్నిటి గురించి ఏది సమాధానం చెప్పకుండా ఈరోజు మేము అది సరే కోర్టు ఏ ఆధారాలతోని ఏ ఆధారాలని చూసి ఏ రకంగా చేసింది అనే దాని గురించి అది వేరే సబ్జెక్టు. కాకపోతే ఈరోజు దేశం లోపల ఇంతమంది ఉన్న తర్వాత కూడా సౌత్ గ్రూప్ లోపల ఎవరైతే లిక్కర్ బిజినెస్లో ఉన్నారో వాళ్ళ ద్వారా కవిత గారికి సంబంధాలు ఉన్నాయి, వాళ్ళు ఇవి చేశారు అనే దాని గురించే ఉంది తప్ప వాళ్ళు తీసుకెళ్ళిన కోర్టు కూడా ఎక్కడ అడుగుతుంది, వీళ్ళు 100 కోట్లు వచ్చినాయి అంటున్నారు, అవి ఎక్కడ ఖర్చు పెట్టిర్రు అని చెప్పేసి చూపించమని అంటున్నది. అయితే వచ్చినాయి అనే విషయాన్ని వరకైతే కోర్టు అది క్లారిటీగా యాక్సెప్ట్ చేస్తుంది. ఆ వచ్చిన వాటిని వేరే దగ్గరికి తీసుకెళ్లారు అనే దాని గురించి ఆధారాలు చూపించాలనే దాని గురించి వేరే విషయం. ఈరోజు ఇందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు కేసీఆర్తో సహా వీళ్ళందరూ కూడా ప్రజలకు జవాబు చెప్పాలి. తెలంగాణ భవన్ లోపల ఈ రకంగా జరిగిందనేది ఫోన్ ట్యాపింగ్ కేసులు పెట్టేసేసి ఎలక్ట్రల్ బాండ్స్ బెదిరించి తీసుకున్నారనేది జరుగుతున్నాయి. ఇన్ని అరాచకాలు చేసే వాళ్ళందరూ కూడా ఈ 10% ఓట్లు జరిగి మాకు నష్టం జరిగిందని అని అంటే ఈరోజు తెలంగాణ సమాజానికి జరిగిన నష్టం గురించి ఎవరు మాట్లాడతారు? ఈరోజు అది ఒక తరం మొత్తం నాశనం అయిపోయింది. 10 ఏళ్ల కాలంలో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకుండా 2 తరాలను 2 పాలనా కాలాలను వీళ్ళు వేస్ట్ చేశారు. తెలంగాణకు జరిగిన నష్టాన్ని ఎవరు కాంపెన్సేట్ చేస్తారు? ఈరోజు అది కేసీఆర్ ప్రభుత్వం గురించి మొత్తం సోషల్ మీడియా ముప్పాల సుబ్బారావు గారు ఢిల్లీ